హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుల్తాన్. ఈరోజు మీకు 4C జెమ్ టెస్టింగ్ ల్యాబ్, 4C జెమ్లాజికల్ ఇన్స్టిట్యూట్, 4C జెమ్స్ అండ్ డైమండ్ రీసెర్చ్ సెంటర్ తరఫు నుంచి ఒక వీడియో విడుదల చేయడం జరుగుతుంది. ఈ వీడియో సారాంశం ఏమిటంటే డైమండ్ నెక్లెస్ని ఎలా చెక్ చేస్తారు అన్నది తెలుసుకుందాం. ఎందుకంటే డైమండ్ నెక్లెస్లో నంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క డైమండ్ని మనం ఎలా చెక్ చేస్తాం, ఏ విధంగా దీన్ని కన్సిడర్ చేస్తాం అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా దగ్గరకు డైమండ్ నెక్లెస్లు వచ్చినప్పుడు ఆర్టికల్ పూర్తిగా ఉందా లేదా, బ్యాక్ చైన్స్ ఉన్నాయా లేదా, దీంతో పాటు టాప్స్ వచ్చాయా, లాకెట్స్ వచ్చాయా, దీంతో పాటు చేంజబుల్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఈ ఆర్టికల్స్ మొత్తాన్ని కస్టమర్ని ముందు కూర్చోబెట్టి వీటిని ఫోటో తీసుకోమని కోరుకుంటాం. ఎందుకంటే ఎక్కడైనా ఒక పీసు కూడా మనకు పోయినా, ఎక్కడ పోయింది ఏంటన్నది మనకు తెలుసుకోవటానికి తర్వాత ఆ ఫొటోస్ని జూమ్ చేసి చూసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి టెక్నిక్స్ మా దగ్గర వాడతాం. ఆ తర్వాత దీన్ని గ్రాస్ వెయిట్ వేసుకుంటాం. డైమండ్ నెక్లెస్ మొత్తాన్ని గ్రాస్ వెయిట్ వేసుకొని ఎంత ఉందో నోట్ చేసుకుంటాం. ఆ తర్వాత కస్టమర్ దగ్గర నుంచి కొంత డీటెయిల్స్ తీసుకుంటాం. డైమండ్ వెయిట్, వీటి డీటెయిల్స్ తీసుకుంటాం. అండ్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఎన్ని ఉన్నాయి, ఈ రెండు కూడా తీసుకున్న తర్వాత వీటిని మేము డైమండ్ చెకింగ్ చేయటం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో మేము ఏం చెక్ చేస్తామంటే వీటిలో మొత్తంలో డైమండ్స్ ఉన్నాయా లేదా, మోజనైట్స్, సీజెట్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చెకింగ్ చేయటం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో మొత్తం డైమండ్స్ ఉన్నాయని తెలిస్తే దీన్ని మేము సివిడి మిషన్లో పెట్టడం జరుగుతుంది. మా దగ్గర పెద్ద నెక్లెస్ల కోసం పెద్ద సివిడి మిషన్ కలదు. వీటిని పెట్టడం వల్ల మనకు ఈ నెక్లెస్ల్లో ఎక్కడైనా సివిడి పీసులు ఒక్క పీస్ ఉన్న మనకు ఇక్కడ డిస్ప్లేలో తెలిసిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత దీంట్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ అంటే పెద్ద పెద్ద సాలిటర్ పీసెస్ ఏమైనా ఉంటే అల్ట్రావైలెట్ టెస్ట్ అంటే ఫ్లోరోసెన్స్ టెస్ట్ కూడా చేయటం జరుగుతుంది. ఇది అయిన తర్వాత డైమండ్ గ్రేడింగ్ అన్నది మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ డైమండ్ గ్రేడింగ్లో ఫస్ట్ మేము క్లారిటీ గ్రేడింగ్ని చేయటం జరుగుతుంది. ఒక ర్యాండమ్గా కాకుండా స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క పీస్ని చెక్ చేయటం జరుగుతుంది. ఈ చెక్ చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ని దీంట్లో ఎక్కడైనా బ్రోకెన్ ఉన్నా లేకపోతే చిప్ ఉన్నా వాటిని మార్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డైమండ్ ఫిట్టింగ్ టైంలో డైమండ్స్ చిప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా చిప్ అయిన వాటిని మార్క్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో క్లారిటీ గ్రేడింగ్ అయిపోవచ్చు. నెక్స్ట్ స్టెప్ మనం కలర్ గ్రేడ్ని చూస్తాము. కలర్ గ్రేడ్ని కూడా ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఒక పద్ధతి ప్రకారం చూసుకుంటూ రావటం జరుగుతుంది. ఆ కలర్ గ్రేడ్లో మనకు 2 కలర్స్ని మెన్షన్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఒక కలర్ అన్నది ఎక్కడా ఉండదు ఇంత పెద్ద నెక్లెస్లో. నెక్స్ట్ స్టెప్ దీని కట్ ఏ విధంగా ఉంది, ఇది కూడా చెక్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ 4th స్టెప్, కస్టమర్ చెప్పిన వెయిట్ ఈ డైమండ్ నెక్లెస్లో ఉన్న డైమండ్ల వెయిట్తో మ్యాచ్ అవుతుందా లేకపోతే అట్లీస్ట్ దానికి దగ్గరగా అయినా వస్తుందా అన్నది చూస్తాం. అంతే తప్ప వాళ్ళు బ్లైండ్గా చెప్పింది కూడా ఇక్కడ రాయటం జరగదు. ఈ విధంగా డైమండ్ నెక్లెస్ని చెక్ చేసి సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుద్ది. దీంట్లో ఏ పీస్ అయినా సివిడి ఉన్నా ఏమున్నా కామెంట్స్లో క్లియర్గా మెన్షన్ చేయటం జరుగుద్ది. నెక్స్ట్ దీంట్లో మార్క్ చేసి ఇవ్వటం జరుగుద్ది. ఈ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి మేము సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుద్ది. మేము ఇక్కడ ఇస్తుంది సర్టిఫికెట్, రిపోర్ట్ కాదు. సర్టిఫికేట్ అనేది డిఫరెంట్, రిపోర్ట్ అన్నది డిఫరెంట్. సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రాపర్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి. రిపోర్ట్ ఇవ్వడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మనం దీంట్లో ఒక డిప్లొమా చేసి ఉన్నా లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఏదైనా డిగ్రీ పొందున్నా సరిపోతుంది. కానీ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రాపర్ యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే యూజీసీ రికగ్నైజ్డ్ చేసిన కాలేజ్ నుంచి కానీ మనం డిగ్రీ పొందాల్సి ఉంటుంది. దీనికి ఈ డిఫరెన్స్ ఉన్నది. మేము ఇష్యూ చేస్తున్న సర్టిఫికేట్ 4C జెమ్లాజికల్ ఇన్స్టిట్యూట్ పేరు మీద ఇష్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మేము ఏమేమి సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తాం. ఒకటి క్లారిటీలో ఏముంది, నెక్స్ట్
క్యారెట్ ఏముంది అంటే డైమండ్ బరువు ఎంత ఉంది, నెక్స్ట్ కలర్ ఏముంది డైమండ్ది, నెక్స్ట్ డైమండ్లో కట్ ఏ విధంగా ఉంది, ఎక్సలెంట్ ఉందా, వెరీ గుడ్ ఉందా, తర్వాత నెక్లెస్ ఆర్టికల్స్ ఉంటే దాని గ్రాస్ వెయిట్ ఎంత ఉంది, ఇవి మెన్షన్ చేస్తాం. అదే సాలిటర్ పీసెస్ ఉంటే దాని ఫ్లోరోసెన్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుద్ది. ఈ మెన్షన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇష్యూ చేసిన పర్సన్స్ సిగ్నేచర్స్ మరియు వాళ్ళ క్వాలిఫికేషన్ డిజిగ్నేషన్ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుద్ది. హైదరాబాద్ ల్యాబ్లో డాక్టర్ సుల్తాన్ గారిచే సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుద్ది. అదే మా విజయవాడ బ్రాంచ్లో మీకు డాక్టర్ నాదియా సుల్తానా గారిచే సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. మా ఇంకొక ల్యాబ్ అడ్రస్ విజయవాడ 2 టౌన్లో అప్సరా థియేటర్ పక్కన మీకు మహాలక్ష్మి 1 కాంప్లెక్స్లో 2nd ఫ్లోర్లో కలదు. అక్కడ ఫోన్ నంబర్ 8977909826 కలదు. మా ఈ 2 ల్యాబ్లో కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లచే డైమండ్ గ్రేడింగ్ చేయటం జరుగుతుంది. మరియు రెండో చెక్ కూడా చేయటం జరుగుతుంది. 2 చెకింగ్లు అయిన తర్వాతే విట్నెస్ సర్టిఫికేట్ కోసం ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లతో నిర్వహించబడుతున్న 4C ల్యాబ్ని మీరు సంప్రదించి మీ డైమండ్ జ్యువెలరీని టెస్ట్ చేయించుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.